హాయ్ అండి, వెల్కమ్ టు పింకీ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా నూడిల్స్ అన్నమాట. ఓకేనా, మనం సేమియాస్తో అయితే స్వీట్ చేసేసుకుంటాం కదండి. సో ఇలా హాట్ ఎప్పుడన్నా చేసుకోవాలనుకుంటే నా వీడియో అయితే తప్పకుండా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే అద్రిపోతుంది. ఓకేనా, చిన్న పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారన్నమాట. సో దీనికైతే పెద్ద ప్రాసెస్ అంటూ ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ 3 eggs తోటే నేను ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తా. ఓకేనా, సో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, చిన్న పిల్లలకైతే ఇచ్చేసారంటే ఒక్క మెతుకు వదలకుండా తింటారు. ఓకేనా, దీనైతే ఇప్పుడు ఎలా తయారు చేసేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1 కప్పు సేమియానైతే మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి అయితే పెట్టేసుకోవాలి. ఓకేనా, మనము ఏ కప్పుతోటి సేమియా తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 3 కప్పుల వాటర్ని అయితే తీసుకోవాలి. 3 కప్పుల వాటర్ని తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనము ఈ సేమియాని కుక్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కుక్ చేసేసుకోండి. మరీ మెత్తగా కుక్ చేయకుండా ఒక్క 90% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా, చూడండి నేనైతే ఇప్పుడు మీకు చేతితోటి కూడా తుంచి చూపిస్తాను. చూసారు కదండి, మనం చేతిలో తీసుకొని ఇలా తుంచినప్పుడు ఇలా విరిగిపోయేలాగా కుక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఓకేనా, తర్వాత మనము దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక జాలీలో వడగట్టేసుకోవాలన్నమాట. మనం వడగట్టుకున్న తర్వాత నార్మల్ వాటర్ ఉంటాయి కదండి, సో వాటర్ని కూడా ఇలా పోసేసుకోవాలి. ఎందుకంటే సేమియా కుక్ అవ్వకుండా ఇలా విడివిడిగా ఉంటుంది. ఓకేనా, దీన్ని అయితే మనము పక్కకు పెట్టేసుకుందాం. ముందుగా వచ్చేసి ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసేసుకొని మనము 3 eggs అని చెప్పుకున్నాం కదండి, ఆ 3 eggsని నేను ఇక్కడ బ్రేక్ చేసేసాను. సో మీకు కావాలంటే ఎక్కువ కూడా బ్రేక్ చేసేసుకోవచ్చు. కొంచెం పసుపు, చిటికెడంత కారం, కొంచెం గరం మసాలాను అయితే వేసుకోవాలి. వేసేసుకొని ఇలా కలుపుకోవాలి. వెంటనే కలుపుకోవద్దండి, కొంచెం టైం తీసుకున్న తర్వాత కలుపుకున్నామంటే మనకి ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా వచ్చేస్తుంది. ఓకేనా, సో దీన్ని అయితే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పక్కకు తీసి అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసుకొని సన్నగా తురుముకున్న ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తురుముకున్న ఎల్లిపాయ రెబ్బల్ని కూడా అందులో వేసేసుకొని ఒక్క 2 minutes అలా కలుపుకోవాలన్నమాట. 2 minutes తర్వాత కొంచెం సాల్ట్, కారం, మిరియాల పౌడర్ అయితే తప్పకుండా యూజ్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మిరియా పౌడర్ తోటే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఓకేనా, తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న సేమియా అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 minutes కలుపుకున్న తర్వాత చక్కగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకున్నారంటే మనకు వేడి వేడి ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. చిన్న పిల్లలకైతే టిఫిన్ బాక్స్లో పెట్టిరంటే ఒక్క మెతుకు వదిలిపెట్టారండి, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్.